సో మొత్తానికి మీది భీమవరం, రాజు గారు అమ్మాయి. సో భీమవరం రాజులు అంటే అసలు చాలా మంచి నేమ్ ఉంటది. మా రాజుగారి అమ్మాయిని నేను పెట్టుకున్నది ఎందుకు అంటే, యాక్చువల్ గా నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంతా కూడా రాజుగారి అమ్మాయి లక్కీ వర్మ ఉంటది. అంటే క్యాస్ట్ గురించి కాదు, అక్కడ మా ఫాదర్ నేమ్ అది. సో మా ఫాదర్ నేమ్ కాబట్టి మా డాడీ పేరు రాజు, అందుకని రాజుగారి అమ్మాయి నేను పెట్టుకున్నా. మీరు మాట్లాడితే భీమవరం రాజుల అమ్మాయి, భీమవరం రాజుల అమ్మాయిని ఎన్నిసార్లు చెప్పొద్దు ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రతి ఒక్కళ్ళు భీమవరం రాజులు అంటే ఆ క్యాస్ట్ అనేది మీ గురించి కాదు, కానీ నార్మల్ గా కొంచెం బ్యాక్ డేస్ లోకి వెళ్తే భీమవరం రాజులు అనగానే ఒక ఇది ఉంటది మేడం. అవును, రాజుగారి అమ్మాయి అట్లా. సో ఆ ఫీల్నెస్ తో అడుగుతున్నాను. సో రాజులు అంటే. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, మీరు ప్రభాస్ గారికి రిలేషన్స్ అండి కదా? ప్రభాస్ గారికి అలా ఏం లేదండి. అరే మేము విన్నాం మేడం, ప్రభాస్ గారి బర్త్డేకి మీరు హ్యాపీ బర్త్డే బావా అని మెసేజ్ చేశారా లేదా? మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ? అసలు హ్యాపీ బర్త్డే బావా అని మెసేజ్ చేశారా లేదా ప్రభాస్ గారి బర్త్డేకి? గుర్తులేదండి, మర్చిపోయాను. మీరు నిజం చెప్పండి, మీరు ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే బావా అని మెసేజ్ చేయడం మాకు తెలుసు, మీరు ఆయనకి వరుసకి మరదలవుతారన్న విషయం కూడా మాకు తెలుసు. లేదు బేసిక్ గా ఏంటి అంటే, ప్రభాస్ గారి బర్త్డే రోజు నేను వాట్సాప్ లో పెట్టుకున్నా, జస్ట్ ఆయన పిక్చర్ కి నా స్టేటస్ పెట్టుకున్నా అంతే, జస్ట్ హ్యాపీ బర్త్డే టు యూ బావా అని. అంతేగాని నేను డైరెక్ట్ గా ప్రభాస్ గారికి మెసేజ్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ బావా అని పెట్టేంత సినిమా అయితే ఏం లేదు. ఆయనకి నేను మరదల్ని కాను. కాకపోతే ఏంటంటే ఉంటది కదా వరుసకి సంథింగ్ ఇలా అని చెప్పేసి అలా మేము పక్కనే కదా మొగల్తూరు. అవును, ఖచ్చితంగా ఉండే ఉంటది. లేదండి, లేదు మేడం మీరు దాస్తున్నారు. లేదు అలా ఏం లేదు, ఉంటే చెప్తాను. సో అలా ఏం లేదు. కాకపోతే మీకు రిలేషన్స్ లేదు. రిలేషన్స్ లేకుండా మీరు ఎందుకు పెడతారు మేడం బావని? మా అమ్మాయిలు అందరూ హట్ అవుతారు కదా. లేదు బట్ ఏంటి అంటే మా సిస్టర్స్ మేమందరం ఉంటాం కదా, సో ప్రభాస్ ని మేమంతా పిలుచుకున్నప్పుడు ప్రభాస్ అనుకుండా బావా అనుకుంటాం అనమాట. సో వరుసకి బావా అవుతారు కాబట్టి అట్లా. అదే దాచేస్తున్నారు. లేదు, చాలా మందికి ప్రభాస్ బావే, అందరికి అమ్మాయిలందరికీ ప్రభాస్ బావే. ఎవరైనా ప్రభాస్ ని అన్నయ్య అని పిలుస్తారా చెప్పండి? అసలు ఏ అమ్మాయి పిలవదు ప్రభాస్ ని అన్నయ్య అని. చూసారు కదా మీరు మిర్చి మూవీలో. ఏమున్నాడే బాబు, హ్యాండ్సమ్. సో రైట్, ఓకే. సో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గారి గురించి మనకి చెప్పేంత ఇది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డార్లింగ్ అంటే డార్లింగ్ అంతే. ఓకే రైట్. అంటే లైక్ ఇప్పుడు ప్రభాస్ గారిది సలార్ మూవీ కూడా వస్తుంది. సో ఆయన బాహుబలి ఎంత రికార్డ్స్ ని బ్రేక్ చేసిందో మనందరికి తెలుసు. చరిత్రలో నిలిచిపోయే సినిమాని ఆయన నటించడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్? నాకు కూడా అందులో ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆ మూవీలో. అవునా? కానీ నేనే మిస్ చేసుకున్నాను. తర్వాత అనిపించింది అబ్బా ఎందుకు మిస్ చేసుకున్నాను అంటే, నాకు అసలు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేశాను నేను. అంటే ఇలాంటి చాలా మూవీస్ వచ్చాయి నాకు. ఇప్పటికి బేసిక్ గా దిస్ ఈస్ మై 10th మూవీ అని చెప్పాను కదా. 10 కాదు, నేను ఆల్రెడీ 20 to 30 మూవీస్ చేయాలి. సో నాకు ఐ మీన్ చెప్పే వాళ్ళు ఎవరు లేరు మనకి, ప్రాపర్ గైడెన్స్ ఏం లేదు. బేసిక్ గా అందరూ అంటారు కదా గాడ్ ఫాదర్ అని చెప్పి, గాడ్ ఫాదర్ ఎవరు లేరు మనకి. ఇండస్ట్రీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. సో అందుకని నాకు తెలిసినంతలో నేను చేసుకుంటూ వస్తున్నాను. బట్ అట్లా తెలిసి తెలియక చాలా పెద్ద మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ అంటే 2-3 days క్యారెక్టర్స్ ఏముంటదిలే ఎడిటింగ్ లో వెళ్ళిపోతుంది, ఇదే ఇదిలో ఉన్నాను అనమాట. సో అందుకని చాలా మిస్ చేసుకున్నాను. కానీ 2.5 hours వచ్చే మూవీలో ఒక 2 minutes రోల్ కోసం చాలా మంది ట్రై చేస్తారు. మీకు విషయం తెలుసా? అంటే అప్పుడు తెలియదు, ఇప్పుడు బాగా తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు మూవీ అంతా ఉన్నారు కదా, సో అట్లా ఉంటుంది మేడం మూవీలో. ప్రభాస్ ఏంటి మాట్లాడితే మీరు ప్రభాస్ అంటున్నారు? మీ నాకు తెలిసి నేను ప్రభాస్ ఫ్యాన్ అనుకోండి. అంటే బేసిక్ గా ప్రభాస్ అంటూ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మీకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టమే ఏంటి? మాట్లాడితే ప్రభాస్ అని కలవరిస్తున్నారు. ప్రభాస్ గారు మరదలు కదా మేడం మీరు. అమ్మ బాబోయ్, మీరు లేనిపోని కాంట్రవర్సీలు చేయదు ప్లీజ్ దయచేసి. కాంట్రవర్సీ ఏముంది మేడం? అట్లా ఏం లేదు. సో మొత్తానికి ప్రభాస్ సరే. అయితే మీకు ప్రభాస్ అనుష్క మీకు వాళ్ళిద్దరు జోడీ ఇష్టమేనా? మీకు ఇష్టపడరు? ఇష్టమే. నిజం చెప్పండి మేడం, ఏ అమ్మాయి ఇష్టపడదు? అట్లా ఏం లేదు. ప్రభాస్ కి మా అబ్బాయిల ఫ్యాన్స్ ఇష్టపడతాం, కానీ ఏ అమ్మాయి లేడీ ఫ్యాన్ కూడా ఒక్కరు కూడా ఇష్టపడరు. ఎందుకు? నాకు అనుష్క అంటే ఇష్టం, ప్రభాస్ అన్న ఇష్టం.
వాళ్ళిద్దరిని కలిసి అడుగుతున్నాను. అది నేను చెప్పలేను. ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది కదా బయట. కానీ బాగుంటుంది నిజంగా చెప్పాలంటే వాళ్ళ పేరు చాలా మిర్చి బాగుంటుంది నుంచి చూడ్డానికి. మిర్చి నుంచి హైలైట్ అసలు వాళ్ళిద్దరి పేరు. యా అవును. సో దాని తర్వాత బాహుబలి. బాహుబలి అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు చెప్పక్కర్లేదు మనం.